హలో అండి, మనం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరు గ్రామం దగ్గర ఉన్న ఒక యువకుడు తను గొర్రెల పెంపకాన్ని చేస్తూ మంచి ఆదాయాన్ని పొందడం జరుగుతుంది. ఇంటర్ వరకు చదువుకొని ఆ యువకుడు గొర్రెల పెంపకంలోకి ఎందుకు వచ్చాడని మనం అడిగితే అతను చెప్పిన ఆన్సర్ అనేది, ఒకరి కింద పనిచేస్తే నాకు 10-15 వేల కంటే ఎక్కువ రావు, కానీ నేను ఇప్పుడు 50,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించగలుగుతాను అనే విషయం అతను మనకు చెప్పడం జరిగింది. ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఆ యువకుడి మాటలు మీరు పూర్తిగా వింటారు. ఈ వీడియోను మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నక్క ప్రణీత్. ఏ ఊరు? కందికట్కూర. ఎక్కడ వస్తుంది ఈ ప్రాంతం? ఇది అంటే మండలమా? ఊరు పేరు, మీ మండలం, జిల్లా? మండలం ఇల్లంతకుంట, జిల్లా రాజన్న సిరిసిల్ల. చదువుకోలేదా నువ్వు? చదువుకున్నట్టు చదువుకున్నా. ఎంతవరకు చదువుకున్నావు? ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? మరి మళ్ళీ ఇండ్లకు ఈ గొర్రెల కాపరికి రావాలని ఎందుకు ఆలోచన వచ్చింది? మా డాడీ ఇట్లా ఫస్ట్ నుండి ఇళ్ళనే ఉన్నారు. ఈ ఇళ్ళనే మంచి అనిపించడం ఇళ్ళనే ఉన్నాం. అంటే మీది ఏంటిది, క్యాస్ట్ ఏంటిది? యాదవ్స్. అంతకుముందు ఎన్ని ఉండే గొర్రెలు? అంతకుముందుకు ఫస్ట్ డాడీ దేశం పోయిన ముందు 70 చిల్లర ఉండే. మళ్ళీ మొన్న రీసెంట్గా దేశం పోయి వచ్చినాక మళ్ళీ ఇవే తీసుకున్నాడు. నువ్వు ఒక్కని కాస్తున్నావా, మీ డాడీ నువ్వు కలిసి కలుస్తావు? డాడీ నేను ఇద్దరు కలిసి కాస్తుర్రు. ఎంత ఉన్నాయి ఇప్పుడు? ఇప్పుడు మొత్తం 50 ఉంటాయి. 50 ఉంటాయా? అంటే మీకు ఫస్ట్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇల్లు ఉండబట్టి? ఇల్లు ఉండబట్టి అంటే నేను 7th క్లాస్ నుండి ఉంటుండే. 7th క్లాస్ నుంచి ఇల్లాకు నువ్వు మీ డాడీని చూసుకుంటా వస్తున్నావు అన్నట్టు. ఇప్పుడు నీకు మొత్తం ఈ గొర్రెలను మేపుడు ఇవంతా అంటే ఇక ఒక అలకట్ పని అయిపోయింది అన్నట్టు. ఎంత చదివినా నాకు రావని కూడా తెలుసు. ఇదే మంచిగా ఉందంట. ఇదే మంచిది. ఇలా మరి ఎట్లా సంపాదన ఎట్లుంటుంది? సంపాదన అంటే ఓకే, మనం బరాబర్ ఉంటుంది, బెనిఫిట్. ఇప్పుడు అంటే ఎన్ని రోజులకు ఇది ఏమన్నా పండుగలప్పుడు అమ్ముతారా? పండుగలు అంటే 6 నెలలకు ఒకసారి అమ్మచ్చు. 6 నెలలకు ఒకసారి అమ్ముతారు. 6 నెలలకు పెంచి అమ్ముతారా? అమ్ముతాం. 6 నెలలకు ఎన్ని తీసుకొస్తారా, ఎన్ని పెంచుతారు? 6 నెలల కంటే ఇప్పుడు 50 గొర్రెలు ఉన్నాయంటే 50 పిల్లలు పెట్టుతాయి. 50 గొర్రెలు అంటే ఒకటి 10,000 వేసుకున్నా కానీ ఆదాయం మంచిగా ఉంటుంది. అంటే ఈ పిల్లలు తీసుకొస్తారా తెచ్చేటప్పుడు? లేదు, ఓన్లీ గొర్రెలే. అంటే ఇవే కాసుకుంటే ఇవే మంచిది, వేరే కొంచెం తీసుకొచ్చడం ఏముండదు. గొర్రెలు ఉంచుకొని పిల్లలు పెంపకం చేసుకున్నాడు ఓన్లీ. 6 నెలల వరకు డబ్బులు అవుతాయా? ఓకే. అంటే ఇప్పుడు ఒక 50 తీసుకొస్తారు సపోజు, 50 తీసుకొస్తే 6 నెలల వరకు డబ్బులు అవుతాయా? డబ్బులు అవుతాయి. అంటే ఆ 50 అమ్ముకుంటే మనకు ఆ 50 అనే అట్లా మిగులుతాయి. తల్లులు మిగిలిన పిల్లలు మిగిలిన కానీ తల్లులను కూడా అమ్ముకోవచ్చు, తల్లులు మిగిలిన కానీ పిల్లలు కూడా అమ్ముకోవచ్చు. ఇప్పుడు 6 నెలల వరకు డబ్బులు అవుతాయి. ఇప్పుడు 6 నెలల నుంచి మీరు ఎన్ని రోజులు పెంచుతారా ఇట్లను? 6 నెలల నుండి అర్థం కాదు. ఇప్పుడు తెచ్చినాక ఒక 6 నెలల వరకు పిల్లలు పుడతాయి అనుకుంటాయి. ఆ పిల్లలు మీరు ఎన్ని రోజులు పెంచుతారు? 4 నెలలు పెంచితే అవసరం లేదు. 4 నెలలు అయిందంటే మళ్ళీ గొర్రె కట్టుతుంది, మళ్ళీ పిల్లలు ఎంత కాబట్టి ఇవి పుట్టినే అమ్మేయచ్చు. 4 నెలలు మేపుతారు అన్న? 4-5 నెలలు. 4-5 నెలలు మేపితే మీకు ఎంత పడుతుంది? మాకు అంటే ఇప్పుడు ఒక పిల్లకు 6, 7, 8 రకాలు పడతాయి. 7-8 వేల దాకా లాభం ఉంటుంది. అంటే ఒక్క పిల్ల మీద 7-8 వేలు లాభం ఉంటుంది. వీటిని చిన్న కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా కొత్తగా ఎవరైనా పెట్టాలనుకుంటే చేసుకోవచ్చు, అల్కా చేసుకోవచ్చు. అంటే కాగితానికి చిన్నతనం అనిపిస్తుంది కానీ ఉంటే బెనిఫిట్ ఉంటుంది. షెడ్ కంపల్సరీ ఉండాలనా? షెడ్ ఉండాలి. ఇప్పుడు ఇట్లా బయట మేపకుండా షెడ్లో మేపచ్చా? ఇట్లా మేపచ్చు కానీ అన్నిటికీ తట్టుకోదు. షెడ్లు ఉంటాయి, బయట తిరుగుతున్న గాలికి దానికి కంఫర్ట్ ఉంటుంది. బయట తిరిగితే రోగాలు కూడా తక్కువ ఉంటాయి. అన్ని అంటే ఇష్టమైన గడ్డి మేయచ్చు, అది చేయొచ్చు. మన షెడ్లు ఉంటే అది ఒక మనం కోసుకొచ్చిన గడ్డి ఒకటి వేయచ్చు. షెడ్యూల్లో కంటే బయట మేపుతున్న లాభం. ఒకవేళ షెడ్లో మేపుకున్నా కానీ మందులు ఎప్పటికప్పుడు మందులు వాడుకుంటే సెట్ అవుతాయి అన్నట్టు. సెట్ అవుతాయి కానీ అది కొద్దిగా ప్రాబ్లమే. 1 గంట 2 గంటలైనా బయట దింపాలి. ఇప్పుడు వీటికి కంపల్సరీ ఇప్పుడు బయట దింపే వాటికి అయితే గడ్డి పెట్టడం అవసరం లేదు, కానీ షెడ్ అయితే కంపల్సరీ గడ్డి పెంచాలి. వీటికైతే ఒక చిన్న షెడ్ ఉంటే బయట మనం మేపుకోవచ్చు. ఎటు దింపుతారు మరి? ఎటంటే ఇట్టే ఇక పొలాల పండి వరలకు వస్తాయి, ఇటు బయట చుట్టుపక్కల అంతే. ఇప్పుడు అంటే ఖాళీగా ఉన్నాయి, రేపు వర్షాకాలం అయితే మొత్తం చేనులు పెడతారు కదా. వర్షాకాలం అంటే ఇప్పుడు ఏంటి, మాకు డ్యామ్ ఉంది, డ్యామ్ పంట అన్న లేకపోతే ఎవరైనా పొలాల పండి అటు ఇటు గిట్ల పండి దింపుకోండి.
దూరం కూడా పోతారా? ఇక దూరం పోవడే ఖచ్చితంగా. ఎంత దూరం పోతారు? మంచిగా పోతాం అంటే ఇప్పుడు ఇక్కడ నుండి కరీంనగర్ అంటే ఇల్లందగూడ రాకు పోవచ్చు. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 9 వస్తుంది. 9 కిలోమీటర్లు దూరం పోతారు అన్నట్టు. మళ్ళీ పొద్దుగాల పోయి సాయంత్రం వరకు వస్తారా? అంటే ఇక అక్కడనే ఇక ఏడమవుతుంటే అన్నీ ఏంటి ఉంటారు ఎక్కేసుకొని అన్నీ ఉంది. ఎన్ని రోజులు ఉంటారు అట్లా? ఇక 6 నెలలు అంటే అన్న మళ్ళీ వరి వేసి వరి కోసాక అన్నీ ఉంటాయి. 6 నెలలు అంటే 6 నెలలు ఉండాలి. పెళ్ళి అయిందా నీకు? లేదు, పెళ్ళి కాలే. ఎంత ఉంటుంది ఏజ్? 23. 23లో నువ్వు ఒక సంపాదనకు వచ్చినాడు. ఇప్పుడు నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఖాళీగా తిరిగేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఉన్నారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకైతే నువ్వు ఇచ్చే సలహా ఏంటిది? ఇక అంటే అన్న ఏ కులం వల్ల ఆ వృత్తి చేసుకుంటే తప్పలేదు. ఇప్పుడు గొర్రెల పెంపకం అనేది ఒక యాదవులు గొర్రెలు వేయాలన్నా వేరేటోళ్ళు కూడా చదవచ్చా? అన్న వేరేటోళ్ళు కూడా బాగా మంది కూడా చదవచ్చు కదా. చదవచ్చు. కాకపోతే నామర్చిపడద్దు అన్నట్టు. నాకు అంతే ఇక ఎవరో నువ్వేమో అనుకుంటున్నావు అని చిన్నతనం చూసుకోవచ్చు. మన పని మనం నామర్చిపడకుంటే నెలకు 30-40 వేలు మా సంపాదించవచ్చు అన్నాడు. కాకపోతే ఒక్క మొక్కలు రాకుండా 6 నెలలకు ఒకసారి చిన్నగా స్టార్ట్ చేయాలంటే ఎన్ని తీసుకొని స్టార్ట్ చేస్తే మంచిది? 30 తీసుకొని స్టార్ట్ చేయాలి. 30 అంటే ఇప్పుడు అవి ఎన్ని నెలల పిల్లలు తీసుకోవాలి? ఎన్ని నెలలు అంటే ఇక గొర్రెలు తీసుకోవాలన్న. మన పిల్లలు ఉంటానంటే గొర్రెలే. ఇప్పుడు ఏంటిది 2వ విడత 1st విడత అని ఉంటాయి. ఇక అప్పుడే ఎంత పడుతుంది అప్పుడు తీసుకుంటావి? అప్పుడు మేము తీసుకున్నప్పుడు 11,000 తోటి పడాయి. 11,000 అవి 6 నెలలు పెంచితే డబుల్ అవుతాయి. ఆ డబుల్ అయిన తర్వాత మన పిల్లల్ని ఎన్ని నెలలు పెంచి అమ్మితే లాభం? 4 నెలలు 5 నెలలు అనుకో. 4 నెలలు అనుకో. 4 నెలలు పెంచి అమ్మితే ఒక 7-8 ఒక్క గొర్రె పిల్ల మీద ఒక 7-8 మిగులుతాయి. అట్లా ఒక 30 తెచ్చుకుంటే ఇక 30 అంటే ఇక మన దగ్గర శక్తి అన్న సాధ్యం ఒప్పుకుంటే ఎక్కువ తెచ్చుకునేం కాదు. ఫస్ట్ కొత్త అనేది చిన్న స్టార్ట్ చేస్తే నయం. వాళ్ళకి అనుభవం ఉండదు కదా. అనుభవం వచ్చే వరకు అయితే 30తో స్టార్ట్ చేస్తే నయం అంటారు. మళ్ళీ తెలిసి కూడా ఉండాలి కదా అన్న. ఇప్పుడు గొర్రెకి ఏం రోగం వచ్చింది ఏం వచ్చిందని అది కూడా తెలుసు. అదే వాళ్ళకి వేరే లేకుండా డైరెక్ట్ ఈజీ అని తెచ్చుకుంటే ఏమన్నా బీమార్ వస్తే ఏ సుదే అన్నట్టు వేరే ఘోరం ఉంటుంది కానీ మా డాడీకి అంతా తెలుసు కాబట్టి మేము తీసుకుంటాం. ఇలా ఎక్కువ బీమార్లు ఏమవుతాయి? బీమార్లు అంటే అన్న ఇప్పుడు ఏంటి పోషమ్మలవుడు అవి ఇవి గాలి అని వస్తాయి. అవి వచ్చినప్పుడు మీరు ఏంటి డాక్టర్ని కలిసి వెటర్నరీ డాక్టర్ని కలిసి తీసుకున్నాడే సలహా తీసుకొని మరి ఏంటి అని మీరు ఇచ్చుకుంటారా ఆయన డాక్టర్ వచ్చి ఇస్తారా? ఇక డాక్టర్ ఇస్తారు. మనతోటి సాధ్యమైన మనం కూడా ఇవ్వచ్చు. ఆ మందుల ఖర్చులు ఎన్ని అవుతాయి ఒక 6 నెలల వరకు? 6 నెలల అంటే అన్న 7-8 అవుతాయి. 8 అవి ఎన్ని గొర్రెలకు నువ్వు చెప్పేది? నేను చెప్పేది 50 గొర్రెలకు ఒక 7-8 ఖర్చు వస్తుంది 6 నెలలకు. మొత్తానికి అయితే మంచిగా ఉంది అంట. మంచిగా ఉంది. నీకు నేను ఇంటర్ ఫస్ట్ చదివినా అనే అదైతే ఏం లేదు. నీ సొంత కాలం మీద నువ్వు నిలబడ్డా అంతే. ఓకే, మంచిది తమ్ముడు. ఓకే, ఇజ్జతేం లేకుండా చెప్పిండు ఆయన చూసి ఇంకో 10 మంది చూస్తారనే.